మీ అందరికీ తెలుసు జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు జయవీర్ రెడ్డి ఫ్రెండ్ నిరంజన్, ఈ నిరంజన్ ఆ తర్వాత ఈ జయవీర్ రెడ్డి, ఆ తర్వాత ఇంకోటి ట్రూఫా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ, ఆ తర్వాత మఫత్లాల్ అనేటువంటి కంపెనీ, ఈ అందరు కలిసి ఒక 100 కోట్లు కొట్టేసేటువంటి స్కెచ్కు తెరలేపారు. 100 కోట్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖ, విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉంది కదా, దానికి సంబంధించినటువంటి 160 కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి ఇచ్చింది. రాష్ట్రానికి ఇస్తే ఏం చేశారు విద్యాశాఖ అధికారులు? ఈ 160కి 160 పప్పు బెల్లాల లెక్క పంచుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అటు వేం నరేందర్ రెడ్డి, ఆ తర్వాత జయవీర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆ టెండర్లను దొంగతనంగా కొట్టేయాలనేటువంటి ఒక నిబంధనలు మార్చి ఎంఎస్ఎంఈ కంపెనీలకు పోకుండా చాలా జాగ్రత్తగా ఈ దొంగతనం చేయబోతా ఉన్నారు. ఆ దొంగతనానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఎన్నికలు 160 కోట్లు పైసలు ఖజానాలో ఉన్నాయి. 160 కోట్ల పైసలు ఖజానాలో ఉన్నాయి. ఈ ఖజానాలో ఉంటే అయితే వీటిని ఏం చేయాలంటే సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇచ్చినటువంటి దాన్ని ఏం చేయాలంటే స్కూళ్ళలో ఏదో హాస్టల్స్ ఉంటాయి కదా, రెసిడెన్షియల్ హాస్టల్, అందులో పిల్లలకు బెడ్లు కొనాలి. ఓకే, పిల్లలకు బెడ్లు దానికోసం ఖర్చు చేయమని ఇస్తే వీళ్ళు ఏం చేసారు ఎరికేనా, ఈ 160 కోట్లలో 160కి 160 చేస్తే డౌట్ వస్తుందని ఫస్ట్ 130 కోట్లకు పెట్టింది టెండర్. ఏం చేసిరయ్యా దీంతో అంటే ఇక చాలా విచిత్రం. ఇక్కడ జయవీర్ రెడ్డి పాత్ర ఏంది, జానారెడ్డి పాత్ర ఏంది, వేం నరేందర్ రెడ్డి పాత్ర ఏంది అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ టెండర్ నిబంధనలు ఎవరికి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఏ వీటికి దక్కకుండా ఒకటి నైని బ్లాక్ లెక్క, నైని పొగ్గు గనుల లెక్క. ఇంకా విచిత్రం ఇది, ప్రత్యేకంగా అలాగే వస్తాడు ట్రూఫా ఎంటర్ప్రైజెస్, సైట్ విజిట్ పేరుతో ఎట్లయితే చేసిండ్రో ఇదో ఎంటర్ప్రైజెస్ ఒకటి, మఫత్లాల్ ఒకటి. అయితే వీళ్ళిద్దరికి టెండర్లు ఖరారు చేసిరు. ఎవరు ఖరారు చేసిరు? ఈవి నరసింహారెడ్డి గారు అని ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన వీళ్ళకు ఖరారు చేసిండు. ఏం చేసిరయ్యా ఈ 130 కోట్లను వీళ్ళనంటే, వీళ్ళు బెడ్లు కొనుక్కొస్తామని చెప్పారు అన్నట్టు. ఏ బెడ్లు? పిల్లలకు. ఇగో ఈ బెడ్లు సప్లై చేస్తాము అని చెప్పారు. ఎంత దీని కాస్ట్ ఎంత పెట్టిరు? ఒక్కొక్క బెడ్ అంటే ఇగో ఒక్కొక్క బెడ్ కాస్ట్ 35,830 రూపాయలు. 35,830 రూపాయలు ఒక బెడ్ కాస్ట్. ఇరుపది దాని మీద ఇది 35,000 రూపాయలు అని చెప్పి, మళ్ళీ టెండర్ కూడా ఎట్లా ఎవడు ఎంటర్ కాకుండా 120 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీని పెట్టిరు. 120 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ ఈ కంపెనీలకు లేదు కానీ ఎవడైతే ఈ బెడ్లు తయారు చేస్తాడో ఇండోర్ మధ్యప్రదేశ్లో, వానితో ఒప్పందం చేసుకొని మేమే చేస్తాం ఇదంతా, మా కంపెనీ టర్న్ ఓవర్ కూడా ఇలా కలుపుతా ఉన్నామని చెప్పి ఒక ఫేకుది పుట్టించి ఈ టెండర్ కొట్టేసి 3,000 బెడ్ 36,000 రూపాయలట. 35,830 రూపాయలు ఒక్కొక్క బెడ్ సప్లై చేస్తామని. బంకర్ బెడ్స్, మ్యాట్రిస్ అండ్ పిల్లో సెట్. వీళ్ళు ఏది మఫత్లాల్ అనేటువంటిది అది బట్టల కంపెనీ, ఈ మ్యాట్రిస్ అన్ని తయారు చేస్తుంది. ఈ బంకర్ బెడ్స్ కి సంబంధించి ఇగో ఇంత విషయం ఏంది, ఇది ఎంత అంటే మొత్తం 130 కోట్ల రూపాయల టెండర్ ఎవరికి ఇచ్చిరు? ఈ ట్రూఫా ఎంటర్ప్రైజెస్ అండ్ మఫత్లాల్. ఉన్నాయి ఇవన్నీ డాక్యుమెంట్సే. ఎవరియో అవి మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడ్రి, ఇవన్నీ డాక్యుమెంట్సే. ఎవరెవరికి ఇచ్చిరు ఏం కథ అనేది. అయితే ఈ మఫత్లాల్ అనేటువంటి కంపెనీకి ఇక్కడ లైజరింగ్ చేసేది నిరంజన్ అనేటువంటి వ్యక్తి. నిరంజన్ ప్లస్ ఇంకొక రెడ్డి చేస్తాడు. వీళ్ళకు జయవీర్ రెడ్డికి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వీళ్ళకు టెండర్లు దక్కేటట్టు చేసి, ఇది ఎంతకు దొరుకుతుందా మళ్ళా అంటే, అయితే దీని మీద కోర్టుకు పోయి ఎవరు ఎంఎస్ఎంఈ వాళ్ళు కోర్టుకు పోయి కోర్టుల కేసేసి అన్యాయం జరుగుతూ ఉంది, పిల్లల సొమ్ము మింగుతా ఉన్నారంటే కోర్టు స్టే ఇచ్చింది టెండర్కు.
స్టే ఇచ్చుడితో ఏమైంది 6 నెలల వరకు ఇది ఆగింది. కరెక్ట్గా రేపటితో 6 నెలలు ముగుస్తుంది అనగా ఫ్రెష్ టెండర్ పిలిచారు. ఫ్రెష్ టెండర్ మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళకే నిబంధనలు 33,466 రూపాయలకు మళ్ళీ ఇచ్చారు. చూసుకో ఇక మళ్ళీ వాళ్ళకే 2,000 పోతున్న పోనీ అని చెప్పి అట్లా ఇప్పుడు 121 కోట్ల టెండర్ పిలిచారు అన్నట్టు. బతుకుపోరన్నట్టు ఇప్పుడు కరెక్ట్గా ఇక రేపైతే అయిపోతుంది అనగా చేసిరు. విషయం ఏందనంటే కోర్టు మళ్ళా స్టే ఇచ్చింది. ఏంద్రా ఈ దొంగతనం ఏందని కోర్టు స్టే ఇస్తే కోర్టుకు వీళ్ళు ఎవరు ఈ కంపెనీ వాళ్ళే మఫత్లాల్ తర్వాత ఇది ఈ కంపెనీ వాళ్ళే కోర్టుకు పత్రం ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రు తెలుసా? మేము ఆల్రెడీ ఇవి ఆర్డర్ పెట్టినాం, మేము ఆ కంపెనీకి ఆర్డర్ పెట్టినాం, కొన్నాం, ఆ కంపెనీ దగ్గర కొనేసినాం కాబట్టి అవి వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి, నష్టపోతాం అని చెప్పి కోట్ల అఫిడవిట్ వేసిరు. ఎవరు? మఫత్లాలు ప్లస్ ఈ కంపెనీ. చూడరు ఎట్లున్నది లెక్కలు ఇవి. ఏ టెండర్లలో ఏమవుతుంది, ఎవరికి కాంట్రాక్ట్లు వస్తున్నాయి అంటే కాంట్రాక్ట్లు ఇట్లే వస్తాయి. ఇక అరే ఇది ఇగో ట్రూఫా ఎంటర్ప్రైజెస్ ఇక చూడ్రి పర్చేజ్ ఆర్డర్ ఎవరి దగ్గర కొంటురా అంటే వీళ్ళ తన మాల్ లేదు, మనుషులు లేరు, ఎవరు లేరు, ఖాళీ బోగస్ కంపెనీలు పెట్టి 3వ వానికి ఇస్తారు. వాళ్ళ దగ్గర కొంటున్నాం మేము అని చెప్పారు. ఎంత కొంటురట? ఒక్కొక్కటి ఎంత కొంటురట అంటే 12,120 రూపాయలకు. ఓకే, ఏవి ఈ మంచాలు 12,120 రూపాయలకు కొని సర్కార్కు 32,000 రూపాయలకు ఇస్తారు అన్నట్టు. చూసుకో ఎంత అగ్గోకి ఇస్తారు. ఒక్క మంచం మీద 20,000 మింగబోతున్నారు అన్నట్టు. ఒక్కటే మంచం మీద. ఇదే కోర్టుకు సమర్పించారు పర్చేజ్ ఆర్డర్. ఇక వాళ్ళ దగ్గర కొన్నాం, మేము ఆల్రెడీ కొన్నాం, ఇవి వేస్ట్ అయిపోతే తొందరగా గీయండి అని చెప్పి పెట్టిరు. అది కూడా మొత్తం ఈ 12,000 కూడా ఉండదు. 12,000 ఏంటంటే లాస్ట్ ఫైనల్ అట్లా చెప్తారు కావాలండి. 12,000 కూడా ఉండదు. ఇగో మేము పర్చేజ్ ఆర్డర్ అని వాళ్ళే వేసారు. చూడు ఇగో మొత్తం వాస్తవానికి ఎంత ఇది అని అంటే ఇది ఎంఎస్ఎంఈ అని చెప్పి ఇదివరకు సప్లై చేసిన వాళ్ళు 15,000కే సప్లై చేసారు. 15,000కే ఇదేమో 70 కిలోలు కూడా ఉండదు మంచం. ఇగో వాళ్ళు సప్లై చేసింది ఇది ఇంకా గిట్టెలు పెట్టి ఒక క్వింటాల్కు తక్కువ కాకుండా చేసారు. ఇప్పుడు స్టీల్ ధర కూడా 60 రూపాయలకు పడిపోయింది. వీళ్ళంతా కలిసి ఇగో కోర్టుకు సమర్పించిన దాంట్లో వాళ్ళే చెప్పారు 12,000కు ఒక మంచం కొంటున్నాం, ఖరాబ్ అవుతున్నాయి అని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇక్కడ 12,000 కొంటున్న మంచం 35,000కు టెండర్ పెట్టారు. చూసుకో అంటే ఒక్కొక్క దాని మీద 20,000. ఎన్ని మంచాలు అంటే లిటరల్ గా 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు డైరెక్ట్ 100 కోట్ల రూపాయలు అనామతం ఇట్లా జరుపుకొని తింటారు అన్నట్టు. ఇగో ఈ దుకాణానికి తెరలేపిండు వేం నరేందర్ రెడ్డి అలాగే జైవీర్ రెడ్డి, ఈ రెడ్లంతా కలిసి ఇగో ఈ దుకాణానికి తెరలేపారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరి సొమ్ము? మన పేద బిడ్డలు హాస్టళ్లలో పడుకోవడానికి సౌకర్యాలు కల్పించేటువంటి సొమ్ము ఇది. మన సొమ్మును ఈ రెడ్లు ఎట్లా తింటారో చూడ్రి, ఈ రెడ్లు ఎట్లా దుకాణం పెట్టిరో చూడ్రి. ఇవి ఇవాళ ఆన్లైన్లో పెడతాం, చూసుకోరు. ఆన్లైన్లో పెడతాం, ఇవన్నీ డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో పెడతాం, చూసుకోరు. ఎవడెవడు ఏం చేసినో తెలుస్తుంది. 100 కోట్ల రూపాయలు జానారెడ్డి కొడుకు కొట్టేస్తుండే మన బీసీ పిల్లలది, మన ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినటువంటి సొమ్ము 100 కోట్ల రూపాయలు. నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా జానారెడ్డి గారు, దీనికి మీకు సంబంధం లేదని చెప్పి ప్రజలకు చెప్పండి. అంతే, దీనికి మీకు సంబంధం లేదని ప్రజలకు చెప్పండి. దీని వెనకాల ఉన్నది మీరు. క్లియర్గా సీఎంఓ నుంచి ఈ ఫైల్ కదులుతుంది, ఈ ఫైల్లో 100 కోట్లు కొట్టేసేటువంటి పని జరుగుతుంది. ఎట్లా వదిలిపెడతామనుకుంటున్నారు మిమ్మల్ని? ప్రజలారా ఆలోచన చేయండి. ఇగో ఈ దొంగల ముఠ ఇగో ఇట్లా తయారైపోయింది చూడ్రి. ఇట్లా ఇది కోర్టు ఆపిందని మెల్ల వెంటనే ఒక 2,000 తగ్గించారు. వస్తున్నది ఎంత అంటే 12,500కు, 12,500కే ఇది వస్తుందని చెప్పి వాళ్ళదే పర్చేసింగ్ ఆర్డర్. వాళ్ళ పర్చేసింగ్ ఆర్డర్ ఇగో 12,500ది 35,500కి పెట్టిరు. ఇగో చూసుకో 121 కోట్లకు తెచ్చిరు కదా దాన్ని. ఖబర్ లేకుండా కొట్టేసే కార్యక్రమం అన్నట్టు ఇది. అర్థమవుతుందా? ఇంత దొంగల ముఠా తయారైంది కాంగ్రెస్ పార్టీ. ఈ మొత్తం సీఎంఓల వేం నరేందర్ రెడ్డి, జయవీర్ రెడ్డి, ఇంకొక ఆయన రోహిన్ రెడ్డి, మొత్తం ఇవే దందాలుగా, ఇంకొక దందనే లేదు, మొత్తం ఇవే దందాలు, ఇవే కథ. 100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బ కొట్టేయాలని చూసారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు,
దీని సంగతి ఏంది? ఇప్పుడు ఇప్పుడు ఆయన అంటే ఆ సీఎం అంటే లేడు. ఇప్పుడు ఆయన నేను చదువుకుంటాను పోయిండు హార్వర్డ్కి. ఇక ఆయన వచ్చేదాకా ఇవన్నీ వార్తలు ఏది కేసీఆర్ కేటీఆర్ చుట్టూ దింపి ఒడిచిపెడతారు అంతేగాని. అయితే బట్టి విక్రమార్క గారిని నేను అడుగుతా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ చేయిస్తారా మీరు? ఈ టెండర్ల మీద మీరు ఎంక్వైరీ చేయిస్తారా? కేంద్ర ప్రభుత్వ నిధులు కదా, నేను అడుగుతా ఉన్న కిషన్ రెడ్డి గారు దీని మీద ఎంక్వైరీ చేపిస్తారా? లేకపోతే మారెడ్లే కదా తినేదని ఊకుంటారా కిషన్ రెడ్డి గారు? పోనీతి నడవంతి అంటారు. నేను మంత్రి గారికి ఇస్తా, ఆన్లైన్లో పెడతా చూడురిగా. వీళ్ళు ఇంకా ఇవే కాదు, ఎన్ని దందాలు అనుకున్నావు వీళ్ళవి? మామూలు దందాలు కాదు, చాలా పెద్ద దందాలు ఉన్నాయి వీళ్ళవి. వేల కోట్లే ఉంటాయి కథ అంతా. ఇక కాంగ్రెస్ ప్రభుత్వము కాంట్రాక్టర్లకు పెద్ద చిన్న చిన్న కాంట్రాక్టర్లకు పైసలు బిల్లులు ఇలాంటినే లేదు. ఇగో ఇట్లా కొట్టేసే కార్యక్రమంలో ఉన్నారు. బిల్లులు ఏం లేదు, వారం రోజులలో ఈ పైసలు వచ్చేస్తే అకౌంట్లో పడితే కొట్టేసుకుని తినిపోతారు కథ. ఇగో ఇది వాళ్ళ దొంగతనం. బిల్లులలో కూడా కమిషన్ 15%, 20% జరుగుతూ ఉంది. అయ్యా ఫైనాన్స్ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, మీ దృష్టికి వచ్చిందా ఇది? దీని వెనకాల సీఎంఓ అధికారులు ఉన్నారు. దీని సంగతి ఏంది? తక్షణమే దీని మీద విచారణ జరిపియాల. దీని వెనకాల ఉన్నటువంటి దోషుల సంగతి ఏందో తేలాలా. ఏ అధికారి వీళ్ళకు దొంగతనంగా టెండర్లు కట్టబెట్టాలని చూసిండో, టెండర్ నిబంధనలు ఎట్లా మార్చిరో దీని మీద ఎంక్వైరీ జరగాల. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్దిష్టంగా జానారెడ్డి కుటుంబం పైన ఆరోపణ చేస్తూ ఉంది. ఏమని? మీరు ఈ డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో మీ ఫ్యామిలీ ఎంటర్ అయింది. ఇది కాదా అవునా మీరు చెప్పాల్సినటువంటి అవసరం. ఇది దీంట్లో ఏ విద్యాశాఖ కంప్లీట్గా వేం నరేందర్ రెడ్డి అటు ఏది కాలోజీ యూనివర్సిటీకి రెడ్డి వీసీని పెడతాడు, ఇంజనీరింగ్ జేఎన్టీకి రెడ్డి వీసీని పెడతాడు. ఇక రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు, రెడ్డి మెడికల్ కాలేజీలు, అవో వైపు మళ్ళా మన సర్కారు వాళ్ళే పొరగాల సొమ్ము మీద కూడా ఎగబడి దున్నపోతు లెక్క తింటా ఉన్నారు. చూద్దాం దీని సంగతి ఏందో. కానీ ఈ క్లియర్గా 12,500కు దొరికేటువంటి మంచాన్ని ఆడ కొనుక్కొచ్చి ఈడ 35,000 రూపాయలకు అమ్ముతాడు. 5,500 ఒక్క మంచం మీద 20,000. ఒక్క మంచం మీద 20,000. 100 కోట్ల రూపాయలు వట్టిగా ఇట్లా కాగితాలు మారిస్తే 100 కోట్లు ఖతం అయిపోయింది. ఇప్పుడు జరసేపట్ల ఎవరి సొమ్ము ఇది? ఇంకా కాంగ్రెస్ పార్టీ కోటేయండి, ఇక ఈ దొంగతనాలు చేయండి. అదే కదా ఇప్పుడు నినాదం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలల్లా ఈ బీసీ రిజర్వేషన్ అయితే బీసీ రిజర్వేషన్ లేదుగా. బీసీ రిజర్వేషన్ ను దొంగతనంగా ఇదే జానారెడ్డి కొడుకు జానారెడ్డి వీళ్ళందరూ కలిసి బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్ని బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నారు.